ఈ యొక్క వీడియోతోటి మీరు పోగొట్టుకున్న హ్యాపీనెస్ 100% మీ దగ్గరికి వస్తుంది. నేను చెప్పిన టిప్స్ ఫాలో అయితే సరిపోతుంది. హ్యాపీనెస్ నా వరకు హ్యాపీనెస్ ఒక రెండు. ఫస్ట్ది గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. రెండోది పర్పస్, వర్క్. ఇవి రెండే హ్యాపీనెస్. అందరు ఏమనుకుంటాం మళ్ళీ ట్రిప్స్ చేయాలి, అటు ఇటు తిరగాలి, తాగాలి, తినాలి. ఇవన్నీ ఎంజాయ్మెంట్స్ అంతే, జస్ట్ చిన్న చిన్న ఎంజాయ్మెంట్స్. దాంతో నిజమైన హ్యాపీనెస్ రాదు. ఎందుకంటే సరే పిక్చర్ యువర్సెల్ఫ్, మీరు వీడియో గేమ్స్ సరే మీకు నచ్చిన పని చేస్తే హ్యాపీనెస్ అని చెప్పి మీరు అందరూ అనుకుంటారు. ఒక 10 hours వీడియో గేమ్స్ ఆడారు, 2 hours తాగారు, 12 hours అయిపోయినాయి. ఇంకో కొన్ని అవర్స్ మొత్తం జంక్ ఫుడ్ తిన్నారు, తిని పడుకోరు. నిజంగా చెప్పండి, ఆ రోజు మీరు హ్యాపీగా ఫీల్ అవుతారా? లేదంటే గిల్టీగా ఫీల్ అవుతారా? ఈరోజు డే వేస్ట్ చేసిన, తాగకపోతే అయిపోతుండే. మీరు తాగాలని బంద్ చేయాలనుకున్న వాళ్ళు తాగకుండా అయిపోతుండే. ఇన్ని అవర్స్ గేమ్స్ ఆడే బదులు తెల్లారి రేపు ఎగ్జామ్ ఉంది చదువుకున్నా అయిపోతుండే. అది నిజమైన హ్యాపీనెస్సా? హ్యాపీనెస్కి గిల్టీ ఉండొద్దు. హ్యాపీనెస్కి గిల్టీ అస్సలు ఉండొద్దు. నిజమైన హ్యాపీనెస్ కాదు. సరే స్టార్ట్ చేద్దాం. గ్రాటిట్యూడ్, కృతజ్ఞత. ఒకసారి మన ఆఫ్రికన్స్ వాళ్ళు వీళ్ళు లేని వాళ్ళు వాళ్ళ వీడియోస్ చూడండి, ఫుడ్ లేని వాళ్ళని. ఎంత బాధ అనిపిస్తుంది తెలుసా? మీరు కూడా ఫేస్ చేసి ఉంటారు, కళ్ళకే నీళ్ళు వచ్చేస్తాయి. అయితే మీకు ఆ సిచ్యువేషన్ లేదు, అమ్మ నాన్న ఉన్నారు, కడుపు నిండా తింటారు, మంచిగా పడుకుంటున్నారు. మీరు ఈ వీడియో చూస్తున్నారంటే మీకు ఫోన్ ఉంది, మీకు ఇంటర్నెట్ కనెక్షన్ ఉంది. మీ డాడీకి, మీ మమ్మీకి, మీరు దేవుని నమ్మితే దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. అప్పుడు నిజంగా మస్తు హ్యాపీగా ఉంటుంది, నిజంగా ఫుల్ హ్యాపీగా ఉంటాం. సరే అని ఒక ఛాలెంజ్ ఇస్తా, చేయాలి, పక్కా చేయాలి. పక్కా చేయాలి. సరే మీ డాడీ దగ్గరికి పోయి లవ్ యూ డాడీ అంటే ఆరోగ్య అంటాడు, కానీ మీరు డాడీ దగ్గరికి వెళ్తే వెళ్ళండి, మీరు అంత క్లోజ్ ఉంటే వెళ్ళండి, లేదంటే అవసరం లేదు. మమ్మీ దగ్గరికి వెళ్ళి కూర్చోబెట్టుకొని థ్యాంక్ యూ చెప్పండి. ఒక్కసారి కళ్ళు మూసుకొని విజువలైజ్ చేసుకోండి. పొద్దున్న లేస్తారు, మీ మమ్మీ డ్రెస్ చేసుకోపోరా అంటుంది, చేసుకుంటారు. లేస్తారు, తినరా అంటుంది, పెడుతుంది, తింటారు. ఫోన్ తీసుకుంటారు, చూస్తారు. బ్యాలెన్స్ మీరు వేసుకుంటారో మమ్మీ వేసుకుంటారో తెలియదు. సరే మమ్మీ, మీకు ఒక వైఫ్ ఉంటే మీ వైఫ్కి చేసి పెడుతుంది, వండి పెడుతుంది. మీ ఫ్యామిలీ, మీ ఫ్రెండ్స్ నీకు బాధలు ఉన్నప్పుడు వచ్చి మామ అని చెప్పి షోల్డర్ మీద చేసి మామ. బీ గ్రేట్ఫుల్, థ్యాంక్స్ చెప్పండి. మామ థ్యాంక్స్ రా అని చెప్పి. ఎందుకు అట్లా అంటున్నా, ఏమోరా నువ్వే హెల్ప్ చేస్తున్నావు ప్రతి దానికి, థ్యాంక్స్ రా అని చెప్పి. మమ్మీకి థ్యాంక్స్ అని చెప్పు. మీ ఫ్యామిలీకి హగ్ ఇవ్వండి, హగ్ ఇచ్చి థ్యాంక్ యూ అని చెప్పండి. ఆఫ్రికన్స్ వాళ్ళు వీళ్ళు లేని వాళ్ళ బాధ నీకు లేదు అంటే నువ్వెంత గ్రేట్ఫుల్, నువ్వెంత అదృష్టం, ఎంత లక్. సో థ్యాంక్ యూ చెప్పండి. థ్యాంక్ యూ చెప్పండి అందరికి. ఆ థ్యాంక్ యూ చెప్తే మన బాడీలో ఆక్సిటోసిన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యి ఫ్రీ అయిపోతాం, మస్తు హ్యాపీగా ఫీల్ అవుతాం, నిజంగా హ్యాపీగా ఫీల్ అవుతాం. సెకండ్ ఏంటంటే పర్పస్, వర్క్. ఇప్పుడు ఏం చేయకుండా మీరు ఊకే పడుకోరు అనుకో, మీరు ఒకటి చేయాలని ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మీకు బుక్ రాయాలనుకో, మీకు ఒక బుక్ రాయాలని చెప్పి ఒక అంబిషన్ ఉంది. మీరేం చేస్తారు? బుక్ రాయకుండా ఫోన్ పట్టుకుంటూ కూర్చుంటారు. రాద్దాం అనుకుంటారు. రాత్రి అంతా మోటివేషన్ వస్తుంది, లేస్తారు, సేమ్ అదే ఫోన్ చూసుకుంటూ కూర్చుంటారు. మళ్ళీ రాత్రి అబ్బా ఈరోజు టైం వేస్ట్ చేసిన, బుక్ రాసిన అనుకుంటున్నాం. అట్లా మీ హ్యాపీనెస్ పోతూ ఉంటుంది, మీ డోపమిన్స్ లెవెల్స్ దిగుతూ ఉంటాయి. మీరు ఒక పని అనుకుంటే అది చేసేయాలి, అప్పుడే మీకు రియల్ హ్యాపీనెస్ దొరుకుతుంది. అప్పుడే మీకు రియల్ హ్యాపీనెస్, రియల్ పర్పస్ ఉంటుంది లోపల. ఇవి రెండే నా వరకు, ఇవి రెండే హ్యాపీనెస్లో అంతే. అవసరం ఉంటే నేను పార్ట్ 2 చేస్తా ఈ వీడియో మీద. మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. జాయిన్ ద క్లబ్.
ఆ ఛానల్లో